మిత్రులు ఎమ్మెల్యే శ్రీ ఇసాక్ బాషా గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మన నంద్యాలకు విచ్చేసినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి మిగతా మిత్రులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా మీకు తెలుసు, ఇక్కడ మరి ఆత్మకూరు దగ్గరే పావురాలగుట్టలోనే రాజశేఖర రెడ్డి గారు ఎంత దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలి, నాన్న యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఒంటరి పోరాటంతో మొదలైనటువంటి ప్రస్థానం 13 సంవత్సరాలు జరిగిపోయింది. 14వ సంవత్సరం అడుగుతున్నాము ఈరోజు. ఈ 14వ సంవత్సరం సందర్భంగా మరి ఈరోజు మనం ఒకసారి స్మరించుకుంటూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి తనయునిగా ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న బాట పకడ్బందీగా మరొకసారి నిలబడాలంటే మీ అందరి ఆశీర్వాదం మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం. మీ అందరి అభిమానం అవసరం, మీ అందరి కృషి అవసరం, పట్టుదల అవసరం. దయచేసి మనం ఉండేది 40 రోజులే, 40 నుంచి 45 రోజులు మాత్రమే టైం ఉంది. ఎలక్షన్లు దయచేసి ఈజీగా తీసుకోవద్దు, ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, ఎక్కడ కూడా మీరు ఏమర్పాటుతో ఉండొద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన ఎలక్షన్ కాదు కదా, అదేదో ఎమ్మెల్యే గారి ఎలక్షను లేకుంటే ఎంపీ గారి ఎలక్షన్ అని ఆలోచన చేయొద్దు. మీకు ఒకటే మరొకసారి మనవి చేస్తా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్లైనా, ఎంపీటీసీ ఎలక్షన్లైనా, జెడ్పీటీసీ ఎలక్షన్లైనా, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినా మనం అదే కష్టం చేస్తున్నాం. కష్టంలో ఎక్కడ లోపం ఉండడం లేదు. దయచేసి మీరు కూడా, ఎందుకంటే మీ ఎలక్షన్ అనే భావించాలి. ఆ విధంగా భావిస్తేనే మన యొక్క జెండా ఎగురుతుంది. ఏ ఒక్క నిర్లక్ష్యం ఏమర్పాటుగా పొరపాటుగా మనం పడితే అవతల ఛాన్స్ ఇవ్వద్దు. అవతలకి ఛాన్స్ వచ్చే పరిస్థితి ఏమాత్రమూ అవకాశం రావడానికి లేదని చెప్పి మనవి చేస్తున్నా. ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఎలక్షన్స్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. గెలిచిపోయినామని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఈజీగా తీసుకునే వాళ్ళు కొంతమంది అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు కొంతమంది. దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా కానీ ఏమరపాటు కానీ ఉండకుండా, అటు ఎమ్మెల్యే గారి కోసం, ఇటు అదేవిధంగా ఎంపీ గారి కోసం. ఎమ్మెల్యేలు ఎక్కువగా 151 సీట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈరోజు నిజంగా 151 సీట్లలో మనం ఇంకా దాటాల్సిందే తప్ప తక్కువ రావడానికి లేదు. ఎందుకంటే ఆయన యొక్క ధ్యేయం 175 అంటున్నాడు. 175 అంటే ఊరికే రావు, కలలు కంటే రావు, పని చేయకపోతే రావు, అశ్రద్ధగా ఉంటే రాదు, ఏమరపాటు ఉంటే రాదు. మనం చేయాల్సింది 100% మన కృషి, మనస వాచ కర్మన. వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని రకాలుగా మనమే నిలబడ్డాము, మనమే పోటీ చేస్తున్నామనే భావంతో పనిచేయమని చెప్పి కార్యకర్తలను, నాయకులను కోరుతున్నా. అజాగ్రత్త మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పోయినసారి దెబ్బతిన్నా మీరు చూశారు. నేను 1800తో ఓడిపోయినప్పుడు మీకు తెలుసు, ఆ రోజు ఏమరపాటే మనని దెబ్బతీసింది, అజాగ్రత్తే దెబ్బతీసింది. లేకుంటే మనని ఓడించేవాళ్ళు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఓడిపోయినాం. ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ కొనసాగద్దు. ఎందుకంటే పోయిన తర్వాత చాలామంది బాధపడతారు. ఆ యొక్క వాల్యూ ముందు తెలియదు, తర్వాత అయ్యో కోల్పోతమే అని హుషారం పడతారు. అవతల వాళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత అసంతృప్తులు ఉంటాయి, కొన్ని అలకలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత ఏమరపాటు ఉంటుంది. అయితే అజాగ్రత్త మాత్రం ఉండొద్దని మనవి చేస్తున్నాం. ఎందుకంటే అవతల వాళ్ళు కసితో పనిచేస్తారు, మన వాళ్ళు కసి లేకుండా పనిచేస్తే ఇబ్బంది పడతాం. ఆ కసి పెంచాలి. 600 అయినా మన జెండా ఎగరే వరకు మన కసితో పనిచేస్తే జెండా ఎగరకుండా ఉండదు. 100% ఎగరేస్తాం. నంద్యాలలో మరొకసారి ఎమ్మెల్యే గారి, అదేవిధంగా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కోసం కానీ, అదేవిధంగా ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి కోసం అందరం కష్టపడతాం. అందరం కష్టపడి ఈ యొక్క విజయానికి తోడ్పడి అందిస్తూ, ఎందుకంటే జగనన్నకు ఈరోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళి ఏదయ్యా అంటే 175కు 175 కొట్టినప్పుడే నిజమైన నివాళి తప్ప వేరేది లేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బతికి ఎక్కడున్నారో నాకు తెలియదు, చనిపోయి ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఆ మహానుభావుడు పైనుంచి చూస్తుంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కళలు ఊరికే చెప్పడం లేదు, ఆయన చేసిన కష్టం అట్లుంది. మేనిఫెస్టోను బైబిల్గా, ఖురాన్గా, అదేవిధంగా భగవద్గీతగా భావించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇండియాలో లేరు. అలాగా భావించి ఆయన మాట చెప్పినాడు అంటే పని అవుతుందని నమ్మకం ఉంది. ఆ నోటు గురించి రావాలంతే, వచ్చినా అంటే పని అవుతుంది. 175 నిజంగా అందరం కష్టపడితే
అందరము అహర్నిశలు పోరాడితే, అవతలను అప్రమత్తంగా ఉంటే, ఏమరపాటు లేకుండా పనిచేస్తే 100కి 100 రూపాయలు ఈ స్టేట్లో 175కు 175 రాబోతున్నాయి. మీరు కావాలంటే చూడండి, 151 సీటు దాటుతున్నాం. ఇది అక్షరాల నిజం. రాబోతుంది సునామీ. నేనేదో గొప్పగా చెప్పడం లేదు, సర్వే చేసి కూడా నేను అన్ని విషయాల్లో ముందున్న సర్వేలో కూడా తెలియని విషయం ఇదే. 151 సీటుకు దాటుతున్నాం. ఖచ్చితంగా మనం గట్టిగా పనిచేస్తే 175కు 1 సీటు అటో ఇటో చెప్పలేను, కానీ ఖచ్చితంగా కొడతాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి ఆప్యాయత కావాలి. అదేవిధంగా ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి నిలబడుతున్నాడు ఎమ్మెల్యేగా, అదేవిధంగా పోచారం బ్రహ్మానంద గారు ఎంపీగా నిలబడుతున్నారు. వారి విషయాలు మీకు తెలుసు. స్వామ్యులు ఎక్కడ కూడా ఏది తగలకు పోయేటోళ్ళు కాదు, లేకుంటే కాంట్రవర్సీ పోయేటోళ్ళు కాదు, ఒక మాట దుబారు వచ్చేది కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇద్దరిని గెలిపించి ప్రజెంటేషన్, ముఖ్యంగా జగన్కు కానుకగా నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, అదేవిధంగా ఎంపీ పోచా బ్రహ్మానంద గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్. జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్.